రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభ వస్తుందా? మోపిదేవి, మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఖాళీలయ్యాయి. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ ఇస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇక డిసెంబర్ 3 తారీఖు తర్వాత దీనికి నామినేషన్‌ల స్టార్ట్ అవుతున్నాయి రాజ్యసభకు సంబంధించి. ఇందులో ఆల్రెడీ ముగ్గురు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నటువంటి మోపిదేవి, అలాగే ఆర్ కృష్ణయ్య వీళ్ళు రాజీనామా చేస్తున్నారు. మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి, మస్తాన్ రావు ముగ్గురు కూడా రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుకి అవకాశం వస్తుందా? గతంలో గూడా నాగబాబు ఆయన ఎంపీకి ఆశించారు. కూటమిలో భాగంగా ఎలాగైనా వైఎస్ఆర్‌సీపీని గద్దెదించాలి అనే లక్ష్యంతో కూటమిలో కాంప్రమైజ్‌లకు ఆయన తలొగ్గాడు పవన్ కళ్యాణ్. 24 సీట్లొచ్చి 24 సీట్లు తీసుకొని మళ్ళీ బీజేపీ పొత్తు కోసం 3 సీట్లు తగ్గించుకొని 21 సీట్లే తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఎంపీలు గూడా చాలా తక్కువే తీసుకున్న పవన్ కళ్యాణ్ తన అన్న సీటును గూడా త్యాగం చేశారు. నాగబాబుకి గూడా ఎక్కడ ఎంపీ నించుందాం అనుకున్నా గూడా గతంలో ఆయన ఎంపీగా నిలుచొని ఓడిపోయారు. ఈసారి గూడా ఎంపీ తీసుకుందాం అనుకున్నప్పటికీ కూడా త్యాగం చేయవలసి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో పవన్ ప్రభావం కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న టైం. ఈ టైంలో మెగా బ్రదర్ నాగబాబుకి రాజ్యసభ సభ్యుడిగా చేయాలన్నది పవన్ కోరికగా తెలుస్తోంది. నాగబాబు కూడా రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్. సినిమాల కంటే కూడా ఆయన గతంలో అన్న పార్టీ పెట్టినప్పుడు క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ కూడా మొదట్లో ఆయన ససేమిరా అన్న, తర్వాత తమ్ముడి కోసం తమ్ముడి ఓటమి సంబంధించి ఆయన మొదట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన తర్వాత ఒంటరి పోరుకు వేళ టైంలో తమ్ముడికి చేదోడు వాదోడుగా పవన్ కళ్యాణ్‌కి నాగబాబు వచ్చి సపోర్ట్ చేయడం, ఎంపీగా నిలుచోవడం, ఓడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరైనా దూషించినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా లేదా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అందరిని కూడా విమర్శించేవాడు నాగబాబు. కానీ ఇదే నాగబాబు తర్వాత కూటమిలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. తన సీటును కూడా వదులుకున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చక్రం తిప్పే టైము సాక్షాత్తు మోదీ పక్కన కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్‌ని ఆయన కూటమిలో ఒక కీలక సభ్యుడిగా మోదే భావిస్తున్న వేళ ఇక్కడ సొంత అన్నకు పవన్ కళ్యాణ్ ఒక ఎంపీ సీటు, అది కూడా రాజ్యసభను నామినేట్ చేయలేడా, ఇప్పించలేడా అనేది కూడా చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో కన్ఫర్మ్‌గా ఖచ్చితంగా నాగబాబుకు ఎంపీ రాజ్యసభకు ఆయన నామినేట్ అవుతాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా. ఈసారి నాగబాబు కోసమే లైన్ క్లియర్‌గా ఉందని కూడా వార్తలొస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు చిరంజీవి కూడా గతంలో ఆయన జనసేనకు సంబంధించి పార్టీలో చేరుతారు అనే ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిల్చున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఆయన ప్రత్యక్షంగా తమ్మునికి సపోర్ట్ చేస్తాడు, ప్రచారం చేస్తారని గూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎక్కడ గూడా చిరంజీవి గారు రాలేదు. ఇక ఎన్నికల తర్వాత చూసాం ఘన విజయం ప్రభంజనం. ఇక తన తమ్ముడు తాను సాధించలేని, తాను అధిరోహించని పీఠాన్ని తమ్ముడు అధిరోహించడం. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ లేని సంతోషం. మోదీ ముందు గూడా చిరంజీవి కాళ్ళపై పవన్ కళ్యాణ్ పడిన తీరు అందరిని ఆకట్టుకుంది. సో, జూన్ 4న ఎప్పుడైతే ఏపీ ఎన్నికలకు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్‌తో పాటు ఏపీ రిజల్ట్ పైనే అందరి చూపులు కూడా ఉన్నాయి. తెలంగాణలో రాజకీయం పక్కకు పెట్టి అందరి చూపులు ఏపీ పైన పడ్డాయి. ఏపీలో రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నెల వరకు కూడా పవన్ కళ్యాణ్ ఫీవర్ ఉంది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కూడా అందరూ మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ జనసేన కోసమే. తాను నించిన సీట్లను 100కు 100% గెలుచుకోవడం పవన్ కళ్యాణ్ దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ సృష్టించారు. గతంలో ఏవైనా జరిగినా గూడా ఇదొక చరిత్ర. అది పవన్ కళ్యాణ్‌కే సాధ్యమైందని జెప్పేసి ఆ నెల 15 రోజులు మొత్తం పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరిగింది. ఇక లైఫ్ డ్రీమ్ ఏదైతే జీవిత ఆశయం ఉంటదో అది మెగా ఫ్యామిలీకైతే తీరిపోయిందనే చెప్పుకోవాలి. అటు మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు, తల్లి అంజనాదేవి గారు మెగా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా, ఖుషీగా ఉన్నారు. సో, ఇప్పుడు ఆ తర్వాత మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. మహారాష్ట్రలో బీజేపీ మహాయుతి కూటమి గెలుపులో ఆయన కీలకంగా వ్యవహరించారు. అది ప్రధాని మోదీ దాని గురించే పిలిపించుకొని ఆయనకు కొన్ని కీలక బాధ్యతలు ఒక బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ కళ్యాణ్‌ని నియమించాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో రాజ్యసభకు సంబంధించినటువంటి వార్తలు బయటకొస్తున్నాయి. ఇక మోపిదేవి, ఆర్ కృష్ణయ్య, మస్తాన్ రావు రాజీనామాలతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక్కడ నామినేషన్‌కి సంబంధించి ఈసారి నాగబాబుకు ఖచ్చితంగా రాజ్యసభకు నామినేట్ చేస్తారనేది తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో. సో, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మా శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.